హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు చేసి చూపిస్తాను. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. చూసారా, ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీ కూడా. ఇలాంటిదే ఇంకో రెసిపీ అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టుంది. ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇదైతే మనం మామిడికాయని ఏంటంటే కాల్చుకొని దాన్ని జ్యూస్ తీసేసి చేసుకుంటాం కాబట్టి చాలా చూసారా కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో అండి టేస్ట్ అయితే. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ చూసారా, పచ్చి మామిడికాయ ఒకటండి. దీనికి స్పైసీకి నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇలా కొంచెం ఎక్కువ మనకి ఆనియన్స్ పడతాయండి. స్లైసెస్‌లాగా కట్ చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయని ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను నేను. దీన్ని ఇప్పుడు ఇలా స్టవ్ మీద కాల్చుకుందాము. లేదు అనంటే మనకు నిప్పులతో వచ్చేటువంటి బొగ్గుల మీదైతే ఇంకా చాలా బావుంటుందండి టేస్ట్. మనకు అది అవైలబిలిటీ ఉండదు కాబట్టి నేను ఇలా స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. దాన్ని చుట్టూ కూడా ఈవెన్‌గా ఇలా ఫోర్క్ గాని లేకపోతే ఏదైనా పుల్ల లాంటిది గాని గుచ్చి ఈవెన్‌గా నీట్‌గా కాల్చుకోవాలండి. అన్ని సైడ్స్ అలా కలర్ చేంజ్ అవుతూ మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఆ లోపల ఉన్నటువంటి గుజ్జంతా కూడా బాయిల్ అయిపోతుంది. మనం స్క్వీజ్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, కలర్ చేంజ్ అయిపోతుంది. దానిలో మనం ఎప్పుడైతే గుచ్చామో దాని నుంచి కూడా జ్యూస్ అంతా కూడా బయటకొచ్చేస్తూ ఉంటుంది. మనకలా తెలిసిపోతుందన్నట్టు. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తే సరిపోతుందండి. కాకపోతే ఏంటంటే అన్ని సైడ్స్ కూడా ఈవెన్‌గా కాల్చుకోవాలి. అప్పుడు మనం ఫీల్ చేసుకునేటప్పుడు పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, కాలిపోయింది కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. చల్లారే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, చల్లారిపోయింది గదా! అలా మొత్తం ఫీల్ చేసుకోవాలండి. ఈజీగానే ఊడొచ్చేస్తుంది. చూసారా, మొత్తం వచ్చేసింది గదా! ఇలా చూస్తే మీకెలా అనిపిస్తుంది? మన పండిపోయినటువంటి తాటికాయలాగా కనిపిస్తుంది గదండీ! ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లో వేసుకొని మొత్తం ఆ జ్యూస్ అంతా వచ్చే వరకు స్క్వీజ్ చేసుకోవాలండి. ఆ రసం అంతా రావాలంటే మన రసాల మామిడికాయలు ఎలా పిండుకుంటామో అలా పిండేసుకోవాలండి మొత్తం. ఇలా బాయిల్ చేయటం వల్ల, కాల్చుకోవటం వల్లనే ఇలా మొత్తం వచ్చేస్తుందండి. పచ్చిదైతే అంత బాగా రాదు. చూసారా, మొత్తం ఆ రసాన్నంతా, జ్యూస్‌నంతా మనం తీసేసుకోవాలి. ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది చూసారా, యెల్లోయిష్‌గా. పచ్చిది కాబట్టి చాలా బావుంటుందండి. ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని దానిలో మన రసానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని స్పైసీకి కంప్లీట్‌గా రెడ్ చిల్లీయే వాడాలండి. గ్రీన్ చిల్లీ గానీ, రెడ్ చిల్లీ పౌడర్ గానీ వేసుకోకూడదు. అలా వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. దీనిలో పోపు కూడా పోపు గింజలు ఏమి అవసరం లేదు. ఇది చూసారు కదా! హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, కొంచెం మెంతులు వేసుకున్నామండి. ఈ మెంతి ఫ్లేవర్ చాలా బావుంటుందండి. సో, ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయింది కదండీ పోపు. ఇప్పుడు 4 కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఇది కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న వాటిలో కొంచెమే వేసుకోవాలండి. మిగతావన్నీ మనం పచ్చి ఆనియన్స్ వేసుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, ఇంగువ అనేది మస్ట్ అండి. ఇలా వేసుకొని ఈ పోపంతా వేగిపోయిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచాలండి. అలా మొత్తం మిక్స్ చేసేసుకొని 1 మినిట్ వేగిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం గదండీ! ఆ జ్యూస్‌ని ఈ పోపులో ఏసేసుకుందాం. చూసారా, ఇలా రసం పక్కన పెట్టేసుకున్నాం గదా! ఇప్పుడు పోపులో వేసేసుకుందాం. ఇలా పోపులో వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచి దీనికి ఇప్పుడు మనం పుల్లగా ఉంటుంది గదండీ! కొంచెం వాటర్, మన రసానికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనము మిర్చీనన్నిటిని గూడా హ్యాండ్ తోటే స్క్వీజ్ చేయాలండి. అప్పుడే చాలా బావుంటది. మీరు గ్రైండ్ చేయటం గానీ, లేకపోతే తుంచివేయటం గానీ చేయొద్దు. ఇలా రాక్ సాల్ట్ గానీ, నార్మల్ సాల్ట్ గానీ, దానికి పచ్చి పులుసుకి సరిపడా తీసుకొని ఇలా హ్యాండ్ తోటి మొత్తం స్క్వీజ్ చేస్తే దానిలో ఉన్న స్పైసీ అంతా బయటకొచ్చేసి చాలా బావుంటుందండి టేస్టు. ఆ పచ్చి పులుసుకి వచ్చే టేస్టే ఇలా స్క్వీజ్ చేయటం అండి. ఎండుమిర్చితో స్క్వీజ్ చేస్తేనే బావుంటుంది. అలా మొత్తము మనం చేయటం వల్ల ఏంటంటే దానిలో ఉన్నటువంటి స్పైసీ అంతా కూడా పచ్చి పులుసులోకొచ్చేసి స్పైసీగా బావుంటుంది టేస్ట్. కొంచెం మరిగిన తర్వాత మనము ఒక చిన్న ఇంచు బెల్లం ముక్క, ఇట్స్ ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. వేస్తే మాత్రం చాలా బావుంటుంది. ఇలా ఒక మరుగు, ఒక పొంగొచ్చిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలా బావుంటుంది టేస్టు. ఒక 2, 3 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తే మన పచ్చి మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుందండి. చూసారా? మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రమే పచ్చి ఆనియన్స్ మిక్స్ చేసుకోవాలండి. ఇలా రైస్ పెట్టుకొని ముద్దపప్పు, మామిడికాయ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండీ! ఇలా పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వావ్! సూపర్ అండి. ఏ పచ్చి పులుసు చేసుకున్నా కూడా ముద్దపప్పు అనేది కంపల్సరీ అండి. అప్పుడే చాలా బావుంటుంది.
దీనిలో కొంచెం మనం ఆవకాయ వేసుకొని తిని, దాని తర్వాత పచ్చి పులుసుతో తింటే చాలా బావుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని, ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్. సో, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ అన్నా చాలా బావుంటుందండి. చూసారా మామిడికాయ పచ్చడి అనేది ఈ రైనీ సీజన్‌లో మనం ఇలా వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా బావుంటుందండి. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. జలుబు గానీ, ఏమన్నా దగ్గు గానీ, జ్వరం గానీ ఉన్నా కూడా పోతుంది. ఇలా కలుపుకొని తిన్నామంటే ఒక ముద్దలు చూసారా కొంచెం చిన్న వెల్లుల్లి ముక్క పెట్టుకొని వావ్! సూపర్ టేస్ట్ అండి. అద్దిరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనము కొంచెం ముద్దపప్పు, పచ్చి పులుసు వేసుకొని తిన్నామంటే చూసారా అలా కలుపుకొని పప్పు, దీనిలో ఇప్పుడు మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నట్టు పచ్చి పులుసు వేసుకుందాం. వావ్! అనాల్సిందేనండి ఎవ్వరైనా కూడా. మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే ఇలా పచ్చి మామిడికాయతో చేయండి. చాలామంది చింతపండుతో చేయటం అనేది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇలా పచ్చి మామిడికాయతో చేశారంటే చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు మనకి ఏ సీజన్‌లోనైనా దొరుకుతున్నాయండి. ఓన్లీ సమ్మర్ అనే కాదు. కాబట్టి మీకెప్పుడైనా దొరికితే గనక తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచి పుల్లగా, కమ్మగా, నోటికి చాలా రుచిగా ఉంటుంది. మీకెప్పుడైనా ఫీవరొచ్చినా, సిక్ అయినప్పుడు కానీ, నోరు బాలేనప్పుడు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చూసారా? వావ్! మీకు కూడా నోరూరిపోతుంది గదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.